నా చిన్నప్పటి నుంచి అంటున్నా తప్పిపోయిన కుమారుడు. సండే స్కూల్ మా టీచరు గదే చెప్పే, ఇప్పుడు మా పాటరు ఎప్పుడు అనుకోతే అలాగా. హల్లెలూయా. ఎంత తిన్నా మన్న కూడా అదే అన్నారంట, ఈ మన్న తిని 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 మాకు ఈసుకొచ్చింది, ఇంక పోరేలు లేవా. వాక్యం వినేసాను కదా, ఈ వాక్యం వినేసాను కదా అని అనద్దు. ఏ మాట ద్వారా దేవుడు నేను ఎక్కడ ఎలాగ దీవిస్తాడో నీకు తెలియదు, ఆ పరమాత్ముడికి తెలుసు. ఇది వినేసాను కదా, మా సండే స్కూల్ నుంచి వింటూనే ఉన్నాను కదా, బోల్ని సార్లు నేను చదివేశాను కదా అని బైబిల్ మూసాకు. కొత్తగా ఏమైనా నేర్చుకుందామా ఇందులో? మా పాస్టర్ గారు చెప్తున్నాడా వాక్యం? ఎవరు చెప్తున్నారు? అబ్బా ఈరోజు పాస్టర్ గారు ఎంత బాగా చెప్పాడు వాక్యం అంటే నీకు బేసిక్ నాలెడ్జ్ లేదన్నమాట. ఎప్పుడు సేవకుడు చెప్పాడు, మా సేవకుడు. ఇప్పుడు ఇంకో సేవకుడు బా ఎంత చెప్పాడు, బా ఏం సేవకుడు. ఎవరన్నా బయట సేవకులు వచ్చారు, ఏం సేవకుడు. నేను ఎక్కడికైనా వెళ్తాను కదా, వాక్యం అయిపోయిన కొంతమంది ఈగల గుంపు ఉంటుంది, ప్రతి సంఘంలో ఉంటుంది, మన సంఘంలో కూడా ఈగల గుంపు ఉంటుంది. ఆ వారం అంతా చెప్పిన పాస్టర్ గారేమో చేదు, ఎక్కడి నుంచి వచ్చిన పాస్టర్ గారేమో ముద్దు. ఇక స్టేజ్ దిగిన వెంటనే ఈగల గుంపు వస్తూ ఉంటుంది, నాతో పాటు ఉంటారు, తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు. ఒక్కరికి అందను నేను. వాక్యం అయిపోయిన వెంటనే వెళ్ళి నా రూమ్లో కూర్చుంటాను, ఏ విశ్వాసతో మాట్లాడు. పొరపాటున ఎవరైనా వచ్చి అన్నా అన్నాడు అనుకో, బ్రదర్ వాక్యం చెప్పింది దేవుడు. ఎవరో విశ్వాసకి అది రావాలి. ఆ పాటర్ గారు వచ్చి బాబు మా అన్న ఎంత బాగా వాక్యం చెప్తాడు అన్నావంటే నీకు బుద్ధి లేనట్టు నాకు బుద్ధి లేనట్టే. యేసయ్య ఈరోజు నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఒకసారి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొంతమంది 6 ఆకులు చదివిన జ్ఞానులు ఉంటారు. ఎన్నాకులు? నేను ఎన్నాకులు చదివాను? 3. మీరు ఎన్నాకులు చదివారు? 6 ఆకులు చదివిన జ్ఞానులు ఏమనుకుంటారంటే, మిమ్మల్ని ఎప్పుడైనా బలపరిచే వాక్యం వచ్చిందనుకో, దేవా నా కోసం మాట్లాడో తండ్రి అనంట. ఎప్పుడైనా నిన్ను గద్దించే వాక్యం, నీ తప్పుని హెచ్చరించే వాక్యం చెప్పానుకో, నా కోసమే చెప్పాడు. నిన్ను బలపరిచే రేపుడేమో నాలో దేవుణ్ణి చూస్తావు, నిన్ను అదే గద్దింపు వస్తే నన్ను చూస్తావా? ఎందుకంటే నువ్వు ఎన్ని ఆకులు చదివావు? 6 ఆకులు చదివావు. ప్రైజ్ ది లార్డ్.